ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానంలో ఒక సవాలును ప్రకటించాడు. అది ఏంటంటే, నా రాజ్యంలోనే అతి పెద్ద తెలివి తక్కువ వ్యక్తిని కనుగొనాలనుకుంటున్నాను. ఈ వివరణకు సరిపోయే ఎవరినైనా నా ముందుకు తీసుకురండి అని ఆయన ప్రకటించాడు. కొన్ని రోజుల తర్వాత బీర్బల్ ఇద్దరు పురుషులను చక్రవర్తి ముందు తీసుకువచ్చాడు. ఒక వ్యక్తి తన తలపై కట్టెలను బరువైన మోపుగా మోస్తున్నాడు. మరొకరు గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. కాని బరువైన గోనె సంచిలోని ధాన్యాన్ని గుర్రం వీపున పెట్టకుండా తన చేతులతో పట్టుకుని ఉన్నాడు. అక్బర్ చక్రవర్తికి గందరగోళంగా అనిపించింది. బీర్బల్, నువ్వు నిజంగా ఈ తెలివి తక్కువ వారిని కనుక్కోగలిగావా అని అతను అడిగాడు. బీర్బల్ నవ్వుతూ, మహారాజా, నాకు వివరించడానికి అనుమతించండి అన్నాడు. వెంటనే బీర్బల్, మొదటి వ్యక్తిని నేను ఇలా అడిగాను, నీ తల మీద ఉన్న కట్టెలు చాలా బరువుగా ఉన్నాయి కదా, అవి కింద పెట్టకపోవడానికి ఏమిటి కారణం అని. దానికి అతను చెప్పిన సమాధానం, నేను వాటిని మార్కెట్కి తీసుకెళ్తున్నాను. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టను అని చెప్పాడు. అతను ఎంత బరువైనా సరే తానే మోయాలని పట్టుబట్టాడు. అక్బర్ ఆసక్తిగా తల ఊపుతూ, మరి రెండవ వ్యక్తి అని అడుగుతాడు. అప్పుడు బీర్బల్, రెండవ వ్యక్తి మరింత అసాధారణమైనవాడు. అతను గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. గుర్రం బరువైన వస్తువులను మోయడానికి పూర్తిగా సామర్థ్యం కలిగి ఉంది. గుర్రం మీద కూర్చున్నప్పటికీ ధాన్యం సంచి చేతులతోనే మోస్తూ అనవసరంగా తనను తానే కష్టపెట్టుకుంటున్నాడు. నేను అతనిని ధాన్యం సంచిని గుర్రంపై ఎందుకు పెట్టలేదని అడిగినప్పుడు అతను, అయ్యో, నా బరువును పేద గుర్రంపై మోపడానికి ఇష్టపడలేదు అని చెప్పాడు. అతనికి ఒక విషయం అర్థం కాలేదు. గుర్రం అప్పటికే అతన్ని మోస్తోంది కాబట్టి ఆ సంచిని కూడా మోయగలదు అనే విషయం అతనికి తెలియలేదు అని చెప్పాడు. అక్బర్ పెద్దగా నవ్వుతూ, బీర్బల్, నువ్వు నిజంగా ఇద్దరు అసాధారణమైన తెలివి తక్కువ వారిని కనుగొన్నావు. వారి చర్యలు వారికి సాధారణంగా తెలిసి ఉండాల్సిన విషయాలు కూడా తెలియకపోవడం గురించి చాలా చెబుతున్నాయి. నీతి: కొన్నిసార్లు సులభమైన పరిష్కారాలు ఉన్నా కొంతమంది వాళ్లే పనులు కష్టతరం చేసుకుంటారు. పుస్తకంలో చదివిన జ్ఞానం కంటే సాధారణ జీవితంలో అవసరమైన జ్ఞానం చాలా విలువైనది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.